కత్తూరు పద్నాలుగు విలేజ్ వచ్చేసి తుర్కలరేపాక శ్రీరేపాక తుర్కలరేపాక మండలం ఆత్మకూరు యాదాద్రి భువనగిరి డిస్టిక్. మా ప్రజెంట్ ఎమ్మెల్యే వీళ్ళ ఐడియా ప్రభుత్వ రీచ్. ఎంపీ వచ్చేసి శ్యామలపల్లి కుమారెడ్డి భువనగిరి కాన్స్టిట్యూన్సీ. ఈ రాజకీయ నేపథ్యం అంటే మామూలుగా నాకు ఓటు వచ్చినప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాను. ఈ చిన్న చిన్న పనులు అవి ఇవి అంటే మామూలు మా ఊళ్ళో పని చేస్తున్నాను. ఏపీలో ఒకసారి కబ్రాపల్లి గ్రామ పంచాయతీ కింద ఉండే మా విలేజ్. అక్కడ ఉన్నప్పుడు ఏపీలో ఒకసారి వార్డు మెంబర్. ఇక అప్పటి నుంచి పదవులైతే ఏం చేయలేదు. మా పనులు మా పనులు చేసుకుంటూ ఊళ్ళో చిన్న చిన్న సమస్యలు ఏమైనా చిన్న చిన్న పంచాయతీ మంచిగా చదువు ఊరి వరకు చూస్తున్నాం. ఇక వెరైటీల మీద అంటే రేవంత్ రెడ్డి పర్వాలేదు, ప్రభుత్వం పర్వాలేదు. సరే కేసీఆర్ చేసిన కుంభకోణాలు కానీ ఆయన అవినీతి కార్యక్రమాలు కానీ అది కానీ ఇది కానీ ఇక దాని మీద ఇక రేవంత్ రెడ్డి పోరాటం చేసి ప్రభుత్వం వచ్చింది. ఆయన కూడా హామీలు ఇచ్చిండు. 6 హామీలలో కూడా సరే కొన్ని చేసిండు. బస్సు ఏంది, సిలిండర్ ఏంది, 200 యూనిట్ల కరెంట్ ఏంది అవన్నీ చేసిండు. ఇప్పుడు రుణమాఫీ కూడా చేయడం సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ కూడా ఏదో డిసిజన్ తీసుకుంటున్నారు. రేపు 17 తారీఖు కదా, రేపు 18 తారీఖు సాయంత్రం వరకు కూడా 1 lakh వేస్తా అంటుండు. సరిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. కానీ అక్కడ అంతా ఇక బడ్జెట్ నిల్లు ఉన్నది కాబట్టి ఇక కేసీఆర్ దాన్ని అంతా కొల్లగొట్టి అప్పుల కుప్ప చేసిపోయింది కాబట్టి మెల్లమెల్లగా చదువుకొస్తారు. ఇక ఆయన అన్నయ్యని కూడా దాదాపుగా ఇప్పటి వరకు ఎక్కువ మటుకు చేసిండు. ఇంకా మిగతాయి కూడా పూర్తి చేయడానికి పాటలు పడుతున్నారు. ఇక మా ఊరు సమస్యలు అంటే మా ఊరు సమస్య మండలం అటు ఇటు మేము మా వరకు ఇక్కడ మేము చూసుకుంటాం. ఈ దొంగిడి సునీత అంటే ఇక మా ఊరికి ఏమో సరే వచ్చిందంటే అప్పుడు ఇప్పుడు వచ్చిపోయింది కానీ ఏం పనులు ఏం చేయలేదు. ఇక వీర్ల అయిలేయ ఆయన దాదాపు ఒక 5 years నుంచి కూడా 5 years బ్యాక్ నుంచి కూడా ఆయన ఊళ్ళో ఏ ఆపద వచ్చినా ఎవరికి ఏం ఆపద వచ్చినా కానీ మన కార్యకర్త అనుకున్న వాళ్ళు అంటే ఒక మండలి టీం ఏర్పాటు చేసేది. ఆ మండలి టీం వాళ్ళు చెప్తే ఫలానా ఆయన చచ్చిపోయినట్టు ఏమంటే వచ్చేది, చూసేది, ఒక 5,000 ఆయన ఇచ్చిపోయేది. లేకుంటే దినాలకు కార్యక్రమాలకు ఏమైనా 1 క్వింటల్ బియ్యం కానీ 2 క్వింటల్ బియ్యం కానీ అది సహాయం చేస్తుంది. ప్రతి ఒక్క ఊళ్ళో మ్యాక్సిమం అన్ని ఊళ్ళలో వాటర్ ప్లాంట్ పెట్టిండు. వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. వాటర్ తాగడానికి జనాలకు క్యాన్లు కూడా ఇచ్చాడు. క్యాన్లు ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీకి అనుకోకుండా ఆల్ పార్టీస్కు ఊళ్ళో ఎన్ని ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఎన్ని కార్డులు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, అందరికి కూడా వాటర్ క్యాన్లు ఇచ్చేసి అందువల్ల ఇక ఆయనకు జనాభాలో చూసుకోకపోతుండే మంచి పేరు ఉందనే దాని మీద ఇక మేయాటి కూడా దాదాపు మేయాటి కాదు 50-51 పైచీలకు మేయాటి వచ్చింది. ఇక గొంగిడి సునీత 2 సార్లు చేసింది. ఆమె ఏమి చేయలేదు అభివృద్ధి కార్యక్రమాలు. దాని మీద విరక్తి వచ్చి ఎక్కువ మటుకు ఆ పార్టీ వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీ వేసి ఎమ్మెల్యే గారిని గెలిపించడం. స్పందన అంటే సరే చేస్తున్నాడు పర్వాలేదు. ఇక ఒకరు ఏమంటుండు, ఎక్స్ పార్టీ ఆయన ఏమంటుండు, ఆయన అన్నాడు 3 నెలలకే చేస్తామన్నాడు, 9 రోజులకే, వారం రోజులకే చేస్తామన్నాడు అని ఇక తెలియని వాళ్ళు అంటారు. కానీ తెలిసిన వాళ్ళు అరే వాస్తవం కూడా అక్కడ లేదు బడ్జెట్, సరే నిమ్మలంగానో వెళ్ళగానో ఆటో ఇటో వెనుకోకుండా అయితే చేసుకుంటూ వస్తూనే ఉంది కదా అంటుంది. కానీ ఎంతసేపు చెప్పినా ఇంకా తనకు మెచ్చ చేసిన వాళ్ళు లేరు అన్నట్టు ఇక ప్రతిపక్ష పనులు అది ఎంత మంచిగా చేసినా అదేం చేసిండు ఇదేం చేసిండు అని వాళ్ళు వాగుతూనే ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది అయితే పర్వాలేదు సరే చేసుకొస్తున్నారు, ఆడ లేకున్నా బడ్జెట్ లేకున్నా కానీ సరే ఏదో తిప్పల పడుతుంది ఎన్నో చేసుకొస్తున్నారు అన్న హామీలు అయితే అన్ని చేసుకొస్తున్నారు అనే దాని మీదనే జనాల స్పందన ఉంది ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు ఇక ఊర్లలో ఇండ్లు కానీ కూడా ఇస్తామన్నాడు. మొన్ననే వారం 10 రోజుల కిందనే పోయి ఇప్పుడు కలిసాం ఆయిలే కానీ కలిస్తే మా ఊరికి కూడా ఎక్కువ మట్టుకు ఇల్లు ఇస్తామన్నాడు. ఈ వారం 10 రోజులలో స్టార్ట్ అవుతుంది. అదొకటి చేస్తున్నాం. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా వారం రోజులలో ఏదో స్టార్ట్ చేస్తామన్నారు. రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించడం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించడం కానీ ఇక దానికి ప్రాసెస్ స్టార్ట్ అయితే ఊరికి ఒక కమిటీ వేస్తామన్నారు. 5 ఇందిరమ్మ కమిటీ కూడా కమిటీ ఆ కమిటీలో మనం ఎవరికి ఇవ్వాలి, ఇల్లు ఎవరికి వెళ్ళలేవు, ఎవరికి అవసరం ఉన్నాయి, ఎవరికి అవసరం లేదు అనేది చూసి ఆ కమిటీ వాళ్ళు డిక్లేర్ చేస్తే అది మనం ప్రపోజల్ చేసి ఎమ్మెల్యే గారికి పంపితే ఆ ప్రకారంగా శాంక్షన్ చేస్తామని అన్నది మొన్న వారం 10 రోజుల కింద కూడా పోయి ఎమ్మెల్యే గారు.
భూమాత పథకం ద్వారా రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఇక భూమాత పథకం తీసుకొస్తే ఇక సరే ఇదివరకు ఉన్న లొసుగులన్నీ అది సర్వే నెంబర్ లేని తప్పు లేని అవన్నీ ఇక దాని మీద కొద్దిగా అంటే ఆ భూమాత దాని మీద పెద్ద అవగాహన లేదు మనకు, కానీ దాని మీద ఏదైనా ప్రయోజనం జరుగుతుందేమో అని అనుకుంటున్నాం. ఉచిత బస్సు కూడా ఇక తీసేస్తామంటే ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళకు పెట్టిండు తీసేసి దాన్ని వదిలి పెడతారు, కానీ లెక్క ప్రకారం అయితే తీసేయవలసిందే. ఆ బస్సు ఉచిత ప్రయాణం అయితే తీసేయాల్సిందే. చాలా వరకు కూడా అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పైసలు లేని వాళ్ళు పోయి అందరూ ఇక ఉత్తగానే అమ్మగారింటికి పోడు, ఆడిపోడు, ఈడికి పోడు, బస్సు ఎక్కుడు, ఆడిపోడు, వచ్చుడు కిరాయి లేదు. కానీ మా ఊరి నుంచి రోజు బస్సు పోతుంది, జనగాం నుంచి బస్సు వస్తుంది. పని లేకున్నా ఈ బస్ స్టాప్ కాడ బస్సు ఎక్కుతారు, పోతారు, మొత్తుకురు పోతారు. ఏం లేకున్నా కానీ అట్లా పోతారు. మళ్ళీ బస్సు బస్ స్టాండ్లోకి పోతుంది, వీళ్ళు పోతాయి గడ్డకి దిగుతారు. బస్ స్టాండ్లోకి పోయి వచ్చే వరకు ఒక 15-20 నిమిషాలు అరగంట అవుతుంది. అరగంట లోపల అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ బస్సు ఎక్కుతారు, దిగుతారు. పని పాట లేకుండా తిరుగుతారు అనవసరంగా. ఇప్పుడు పైసలు పెట్టి నా ఫోటోలు బస్సు ఎక్కుదామంటే నిలబడి పోవాలి. నేను హైదరాబాద్ పోతే వాళ్ళు మొత్తం అది భోగి అది ఎక్కడి నుంచి తొర్రూరు నుంచి సూర్యాపేట నుంచి వస్తాయి బస్సులు మొత్తం కొంచెం ఫుల్ బ్యాక్ అయి వస్తుంది. మొత్తం లేడీసే పోతే మొత్తం నిలబడి పోవాలి, ఏలాడబడి పోవాలి బస్సులలో. లెక్క ప్రకారం అయితే బస్సు తీసేయవలసిందే. అదంతా బూటకం, అది చేస్తున్నారా? లేదు అదంతా బూటకం. అది గిట్టలోళ్ళు పుట్టించేవారమే కానీ అదంతా బూటకం. అది ఏ భూ కబ్జాలు లేవు. ఆయన కాకపోతే ఆయన సొంతంగా గవర్నమెంట్ ఎమ్మెల్యే కాకముందుకు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ సరే మనం చేసినాం అందరు చేసాడు, ఆయన చేసాడు, 10 రూపాయలు సంపాదించుకుంటూ అట్లా రియల్ ఎస్టేట్లో న్యాయంగా. కానీ ఎవరితో కుంభకోణం కబ్జా చేసి లేకుంటే అటకాయించుకొని డబ్బులు సంపాదించింది అయితే లేదు. అట్లా మరి బెల్ట్ షాపులకైనా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాయి, మీరు ఎలాంటి బెల్ట్ షాపులు తీసేయడమే మంచిది. బెల్ట్ షాపులతో పెద్ద ఏం లేదు. అవి కొందరు ఉంటారు, ఊరుకో 3-6 చెడగొట్టోళ్ళు ఉంటారు. ఉదయం 4 గంటలకే పోతురు, 5 గంటలకే పోతురు, తాగుతురు, వస్తున్నారు. ఆ ఊర్లో ఇది లేకుంటే ఈ బెల్ట్ షాపులు లేకుంటే సరే వాడు మీద వాడిపోతారు, ఎప్పుడో టైంకి వస్తారు, తాగుతారు. కానీ ఈ బెల్ట్ షాపులు ఉండడం వల్ల కొంతమంది చెడిపోతున్నారు. ఇక ఇంటికి పోతే భార్య పంచాయతీ పెట్టుకోవడం, తల్లి పంచాయతీ పెట్టుకోవడం, వాని ఒళ్ళు పూల కావడం, 10 రూపాయలు ఖర్చు చేసుకోవడం, దాంతో ఏం ప్రయోజనం లేదు. బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తేనే మంచిది. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు కూడా రేషన్ కార్డుకు అప్లై చేసింది కదా. అవును, ఇట్లా పెట్టడం కరెక్టేనా? కొంతమంది ప్రజలకు కాదు, అది 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 పెట్టడం కరెక్ట్ ఏం కాదు. రేషన్ కార్డు పెట్టొద్దు లింకు. ఇప్పుడు ఆయన రేషన్ కార్డులు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది, అప్పుడు చెప్పిరు వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, ఇది మన 500 ఇది అన్ని పెట్టిరు. కానీ ఈ అన్నిటికీ మళ్ళీ లింక్ పెడుతుడు ఆయన. నిన్న కూడా ఏం చెప్పిండు, రేషన్ కార్డు లింక్ అన్నాడు రుణమాఫీ కూడా. ఈ రోజు మళ్ళీ ఏమి ఇచ్చిండు, ఈ రోజు లేదు రేషన్ కార్డు లేదు, ఏం లేదు. భూమి పాస్బుక్లు ఉన్న వాళ్ళకి అందరికీ 1,00,000 వరకు రేపు మాఫీ చేస్తాం, మిగతా 1-2 రోజులలో చేస్తాం అని అంటుంది. కానీ రేషన్ కార్డు లింక్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఒకటి, రేషన్ కార్డులు కూడా గవర్నమెంట్ తక్షణమే జారీ చేయాలి. లేని వాళ్ళకు రేషన్ కార్డు కంపల్సరీ కావాలి, తొందరనే ఇవ్వాలనేది మా ప్రపోజల్. గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, కులగణన చేసిన తర్వాత కులగణన చేయడం ద్వారా న్యాయం జరుగుతుంది. ఇక కులాల వారిగా జరుగుతుంది అంటే ఇక బీసీలు మాకు తక్కువ ఉన్నాయని అంటున్నారు కాబట్టి మరి కులగణన చేస్తే వాళ్ళకి ఏమైనా కొంచెం సీట్లు పెరుగుతాయేమో అంతే. ఇక దాంతో చేసినా పెద్దగా ఒరిగేది ఏమి లేదు. కానీ ఇక అది గవర్నమెంట్ ఇష్టం కాదు, దానికి ఏం చేస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలను గురించి ఓటర్లకి ఏం చెప్తాము, మనకు అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఇక మన ఊరు వరకు మనకు కావాల్సిన ఓటర్ల వరకు మన ఊర్లే ప్రయోజనం, ఊర్లే పనులే కదా కావాల్సింది. సీసీ రోడ్లు ఏంది, మోరీలు ఏంది, ఇన్ లెవెల్కి కావాలి, రేషన్ కార్డుకు లెవెల్కి కావాలి. ఏదైనా పంచాయతీలు అవి ఉన్నా, పోలీస్ స్టేషన్ పోయినా, అవి ఏదన్నా చిన్న సమస్యలు ఉంటే సహకరించి మా ఊరు ప్రజల గురించి పాటుపడతాం. ఊరిలో చిన్న సమస్యలు పనులు అయితే చేసుకోగలుగుతాం. సరే, మనం ఎవరినేమో ఇప్పటి వరకు ఎవరినేమో 10 రూపాయలు మనం ఎవరినేమో ఆశించలేదు, ఇప్పుడు కూడా లేదు. 10 రూపాయలైనా ఖర్చు పెట్టుకోనైనా మనం తిరిగేటోళ్ళమే. కానీ సరే మన ఓటు అడగడానికి సిద్ధంగా ఉన్నాం.